మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మీరు ఆదరిస్తున్నారు, మళ్ళీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ శ్రీకాకుళం జిల్లా నా మనసుకు దగ్గర, నేనెప్పుడు అభిమానించే జిల్లా. రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి రాగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు, ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రంనాయుడు. బీసీ సింహం ఎర్రన్నతో నా అనుబంధాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ సభను మొదలు పెడదాం. నేను ఒకటే అడుగుతున్నా, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పండి, మేము సిద్ధమని. వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే. అందులో నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే. కడాన ఎర్రమ్మనాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళంలో చూశాం. అచ్చెన్నాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. కడాన కళా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి, అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది. మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి. అందుకే కదిలిరా అనే కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చా. 22 కార్యక్రమాలు పెట్టాను. ఇది 22వ కార్యక్రమం. నా ఉద్దేశం ఒకటి, ఒక సీనియర్ నాయకుడిగా జరగబోయే పరిణామాలు ముందుగా మీకు చెప్పడం, మిమ్మల్ని సమాయత్తం చేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒక్కసారి శ్రీకాకుళం మొత్తం గుర్తుపెట్టుకోండి. 5 కోట్ల ఆంధ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేశాం. అవునా కాదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా? కానీ తర్వాత వచ్చిన నాయకులు హైదరాబాద్ పైన ఎవరూ విధ్వంసం చెయ్యలేదు. అందుకే హైదరాబాద్ ఈరోజు ఒక మహానగరం అయింది. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన